మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఉయ్యూరు అక్రమార్కులకు అడ్డాగా మారింది. అనధికారాలే అవుట్లకు ల్యాండ్ మార్క్ అయ్యింది. ఉయ్యూరు, గండికుంట, చిన్నఓడిగిరాల, ఆకునూరు, కొడవకొల్లు, కాటూరు వంటి గ్రామాలు ప్రస్తుతం అక్రమ లేఅవుట్ల అడ్రస్ గా మారాయి. వ్యవసాయ భూములను అలవోకగా నాలాగా మార్చి వెంటనే లేఅవుట్లుగా వాడుకుంటూ కోట్లలో ప్లాట్లు అమ్ముకుంటున్నారు. వీటిలో కొంతమంది కనీసం సిఆర్డీఏ అనుమతులు తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మరికొందరు ఎటువంటి అనుమతులు లేకుండా నేరుగా వెంచర్లను మురికి రేఖల్ని దాటి ప్రారంభించారు. ఇలాంటి వ్యవహారాల వెనుక ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం, రాజకీయ అండ, అధికారుల మౌన సమ్మతిని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి లేఅవుట్లో 10% భూమిని సామాజిక అవసరాల కోసం మున్సిపాలిటీ లేదా పంచాయతీలకు అప్పగించాల్సిన నిబంధన ఉన్నా దాన్ని పూర్తిగా విస్మరించి మొత్తం స్థలాన్ని వాణిజ్య ప్లాట్లుగా మార్చి అమ్మకానికి పెడుతున్నారు. ఉయ్యూరు, కాటూరు రోడ్డులో 17 ఎకరాల లేఅవుట్లో కనీసం 1.7 ఎకరాల భూమి సామాజిక స్థలంగా ఉండాల్సి ఉండగా అందులో ఒక్క చదరపు అడుగు దక్కకుండానే లాభాల బాట పట్టారు. చట్టాలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ అనధికార వెంచర్లపై సిఆర్డీఏ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలు, రిజిస్ట్రేషన్ శాఖలు కనీసం స్పందించకపోవడం గమనార్హం. పలు మీడియా సంస్థలు ఆధారాలతో కథనాలు వెలువరించినా సిఆర్డీఏ అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సమాచారం తెలియదని చెప్పిన తర్వాత చూస్తామనే మొక్కుబడి సమాధానాలకే పరిమితమయ్యారు. సిఆర్డీఏ చట్టం ప్రకారం అనధికార లేఅవుట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉన్నా ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లతో సమన్వయం చేసి సిపిఓలు చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో మౌనం పాటిస్తున్నారు. ఇదంతా చూస్తే అధికార యంత్రాంగం పూర్తిగా మామూలు రాజకీయ ఒత్తిళ్లలో మునిగిపోయినట్లు స్పష్టమవుతోంది. ఈ వెంచర్ల ఫలితంగా ప్రజల అవసరాలకు కేటాయించాల్సిన స్థలాలు అందకుండా పోయాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు అమరావతి, ఔటర్ రింగ్ రోడ్డు వంటివి చూపించి మోసం చేసి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. సెంటుకు 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల దాకా ధరలు నిర్ణయించి ఆకర్షణీయంగా అమ్మకాలు చేస్తున్నారు. చట్ట ప్రకారం 1.70 ఎకరాల సామాజిక స్థలంగా ఇవ్వాల్సిన భూమి మార్కెట్ విలువ 34 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది మొత్తం డెవలపర్ల చేతిలోకి అనగా డెవలపర్ల చేతిలోకి వెళ్లడం వల్ల ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం 0 అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఉయ్యూరు అక్రమార్కులకు అడ్డాగా మారిందని చెప్పుకోవాలి. అనధికారిక లేఅవుట్లు ల్యాండ్ మార్క్ అయింది. అయితే సామాజిక స్థలాలకు రెక్కలు వచ్చాయని చెప్పుకోవాలి. కొందరు పచ్చచొక్క నేతల అండదండలతో చట్టంలో ఉన్నటువంటి లోగుసులను సాకుగా చూపుతూ అక్రమ లేఅవుట్లతో కోట్లు అయితే లూటీ చేస్తా ఉన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఆశ చూపి పేద మధ్య తరగతి వర్గాలను కూడా నిలువుగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉయ్యూరు దగ్గర ఉన్నటువంటి గండిగుంట కేంద్రాలుగా సాగుతున్నటువంటి రియల్ దందాలో సుమారుగా 50 కోట్లకు పైగా ప్రభుత్వం ఖజానాకు జమ కావాల్సిన ప్రజాధనం రియలేటర్లు అట్లా ఉన్నటువంటి కొంతమంది నేతల జేబుల్లోకి వెళ్తుందని చెప్పాలి. అధికారిక యంత్రాంగం మామూలు మత్తులో మనకి తేలుతుండటంతో అక్కడ అక్రమార్కులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు అయితే బలంగా వినిపిస్తా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇబ్బడిగా వెంచర్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఉయ్యూరు మున్సిపాలిటీ గుడిగంట, చిన్న వేగిరాల, అదేవిధంగా ఆకనూరు, పెద్ద వేగిరాల, కడనకొల్లు, కాటూరు గ్రామాల్లో విచ్చలవిడిగా లేఅవుట్లు వేసాయి. అయితే కొందరు సిఆర్డీ అనుమతులు తీసుకొని వెంచర్లు వేస్తుంటే మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారిక లేఅవుట్లను ఇష్టానుసారంగా వేస్తున్నారు. అయితే వ్యవసాయ భూములకు నాలా చెల్లించి ఆ వెంటనే లేఅవుట్లు మార్చి స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. సెంటు ఉయ్యూరు జాతీయ రహదారి సమీపంలో అనుమతులు లేని వెంచర్లు అయితే 10% నిబంధనలు కనుమరుగు అవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, సిఆర్డీఏ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు మాత్రం అక్కడ వాళ్ళ వైఖరి కారణంగా సామాజిక స్థలాలకు కనుమరుగవుతున్నాయని చెప్పుకోవాలి. నిబంధనల
నిబంధనల ప్రకారం ఎకరం విస్తీర్ణంలోనే అవుట్ చేసి స్థలం విక్రయించాల్సి 10% భూమిని సామాజిక స్థలంగా మున్సిపాలిటీ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన అనధికార వెంచర్లు ఫలితంగా 1 సెంటు భూమి కూడా సామాజిక అవసరాలకు దక్కకుండా పోతుందని పూర్తిగా విమర్శలు అయితే ఉన్నాయి. ఉయ్యూరు కాటూరు రోడ్డు సుమారుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఏదైతే ఈ టీటీడీ సమీపంలో ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా నాన్ లేఅవుట్లు వెలిసాయి. ఈ లేఅవుట్ లో సామాజిక స్థలం పత్తా లేకుండా పోయింది. వర్షం కురుస్తుండటంతో అడిగే నాదురే లేకుండా పోయాడు. ఇటీవల కాలంలో 50 ఎకరాల పైగా అనధికారిక లేఅవుట్లు వెలిసినట్లుగా సమాచారం. మొక్కుబడి చర్యలతో మరి సిఆర్టీ అధికారులు నిబంధనలను ఉల్లంఘించే అనధికారిక లేఅవుట్లు దాటవేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే వీటి వల్ల అయితే ప్రభుత్వానికి పూర్తిగా ఆదాయానికి గండిపడ్డమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అక్రమార్కుల దెబ్బకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు అయితే కోరుకుంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.